నమస్కారం. నవంబర్ 28 నుండి శని భగవానుడు వక్రత్యాగం చేసి ప్రత్యక్ష గమనంలోకి ప్రవేశించబోతున్నారు. అంటే చాలా కాలంగా కష్టాలు అడ్డంకులు ఎదుర్కొంటున్న వారికి ఇప్పుడు శని స్వయంగా న్యాయం చేయబోతున్న సమయం రానుంది. శని ఎంత కఠినుడైనా అతను న్యాయదేవత. తన వక్రగమనంలో మన కర్మని పరీక్షిస్తాడు. కానీ వక్రత్యాగం చేసిన తర్వాత మన కృషికి సరైన ఫలితం కూడా ఇస్తాడు. ఈసారి నవంబర్ 28 నుండి 3 రాసుల వారు, నేను చెప్పబోయే 3 రాసుల వారు గత కొన్ని నెలలుగా నానా కష్టాలు ఎదుర్కొంటున్న వారికి ఈ కష్టాలన్నీ తొలగి రెట్టింపు ఫలితాలు చూడబోతారు. అయితే ఇప్పుడు ఆ 3 రాసులు ఏంటో చెప్పుకుందాం. మొట్టమొదటిది మకర రాశి. ఇది శని పాలిత రాశి. గత కొన్ని నెలలుగా వీరి పడుతున్న కష్టాలన్నీ ముగిసి వృత్తి ఆర్థిక రంగాల్లో బలమైన ఎదుగుదల ప్రారంభమవుతుంది. వీరికి శ్రమకి తగిన గౌరవం గుర్తింపు తప్పకుండా లభిస్తుంది. రెండవ రాశి కుంభరాశి. ఇది కూడా శని పాలిత రాశే. ఇటీవల కాలంలో కుంభరాశి వారు అనుభవిస్తున్న మానసిక ఒత్తిడి ఏదైతే ఉందో అది తగ్గుముఖం పడుతుంది. కొత్త అవకాశాలు, స్థిరమైన ఆదాయం లభిస్తాయి. మూడవ రాశి కన్యా రాశి. ఇటీవల కాలంలో వీరు ఎంత కష్టపడినా ఫలితం రాలేదు అని అనిపిస్తుండొచ్చు వీరికి. కానీ నవంబర్ 28 తర్వాత వీరు చూసే ఫలితాలు రెట్టింపు వేగంతో వస్తాయి. వీరి శ్రమ వృధా కాకుండా ఉంటుంది. ఈ 3 రాశులకి శని న్యాయం, స్పష్టత, స్థిరత్వాన్ని ఇవ్వబోతున్నాడు. అంతేకాదు వీరికి ఏమన్నా కోర్టు కేసులు, చట్టపరమైన వ్యవహారాలు ఉన్నా కూడా అవన్నీ కూడా వాటిల్లో శని అనుకూల ఫలితాలని అందిస్తాడు. కాబట్టి మకరం, కుంభం, కన్యా రాశుల వారికి ఇది నిజంగా కొత్త సమయం ఆరంభం అవుతున్నట్లే. శని గమనం ఇప్పుడు వీరి జీవితాన్ని కంప్లీట్గా మార్చబోతున్నాడు. మీ రాశి ఏదో కామెంట్స్లో రాయండి. మరిన్ని జ్యోతిష్య విశ్లేషణల కోసం ఆస్ట్రోవేద క్రియేషన్స్కి సబ్స్క్రైబ్ చేయండి. జై శనిదేవ్.